హైదరాబాద్లో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. గాజుల రామారంలో కూల్చివేతలు హైటెన్షన్కు దారితీశాయి. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. జేసీబీలను అడ్డుకున్నారు స్థానికులు. మరిన్ని డీటెయిల్స్ ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా అయితే హైడ్రా రంగంలోకి దిగిందనే చెప్పాలి. అయితే నగరంలో ఎక్కడ చూసినా మనకు కబ్జాదారులు అయితే ఎక్కడైతే కబ్జాలు చేస్తున్నారో ఆ సమయం నుంచి అయితే హైడ్రా వచ్చినప్పటి నుంచి మాత్రము చెరువుల అక్రమాలకి నిర్మించిన వాళ్ళకి అయితే హైడ్రా కూల్చివేతల పని అయితే కొనసాగిస్తుందని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే కుత్బుల్లాపూర్లోని గాజుల రామారం దగ్గర ఉన్నాను. గాజుల రామారం దగ్గర కూడా చూసినప్పటికైతే విజువల్స్లో ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా హైడ్రా మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో అయితే ఈరోజు ఉదయం నుంచే రంగంలోకి దిగింది. అయితే తాజాగా ఈరోజు జరిగిన దానిపై కూడా చూస్తే అయితే సర్వే నెంబర్ 342లో ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసిందని చెప్పాలి. అయితే భారీగా పోలీస్ బందోబస్తు నడుమ మధ్యలో మాత్రం ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయని చెప్పాలి. అయితే బడాబాబులు ఈ కబ్జాలు చేసినప్పటికీ కూడా పేదవాళ్ళ ఇళ్లను మాత్రం హైడ్రా కొడుతుందని చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ చూస్తే కూడా ఈ హైడ్రాకి సంబంధించి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఉండడంతో అయితే వీళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి. ఇక హైడ్రా ఆదివారం రావడం పైన మాత్రం ఇక్కడ ఇక్కడ బస్తీ వాసులు అయితే మండిపడుతూ ఉన్నారనే చెప్పాలి. ఇక గాజుల రామారంలోని బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలో గల సర్వే నెంబరు 307, 329, 342 సర్వే నెంబర్లలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చొని అయితే చేపట్టారు. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి మరియు రెవెన్యూ ఉన్నత అధికారులు పరిశీలనతో అయితే మరి భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణ ఇల్లు కూల్చేసే హైడ్రా అధికారులతో స్థానికుల సహకరించకపోవడంతో మాత్రం కొన్ని ఇల్లులు కూల్చేశారు. అయితే కొన్ని ఇల్లులు మాత్రము అలానే పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 60 గజాల ఇళ్లలో 4-5 ఏళ్లుగా పసిపిల్లలు వృద్ధులతో జీవనం సాగిస్తున్నారు ఇక్కడ వాసులు. అయితే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న కాంపౌండ్ వాల్ కట్టి ఉన్న కట్టడాలు కూడా కూల్చివేశారు. అయితే ఇక్కడ ప్రజెంట్ మనతోనైతే కొంతమంది నివాసులు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ముందుగా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు ఉదయం ఎప్పటి నుంచి ఇది జరిగిందో చెప్పండి అమ్మా. మీకు హైడ్రా వచ్చి కూలగొడతామని చెప్పి ఇది వరకు నుంచి చెప్పలేరమ్మా. ఇదివరకు ఒకసారి వచ్చి రూమ్ కొలగొట్టిపోయారు. అప్పుడు ఎస్ఐ కూడా అందరు వస్తే మేము కాళ్ళేళ్ళలో పడ్డాం సార్. మేము బీదోళ్ళము, మాకు కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళము, మేము అడక తింటోళ్ళము, మాకు ఆవులు ఉంటాయి చేస్తాయి అని మేము కాళ్ళ మీద విడబడితే రూమ్ ఒకటి గులగొట్టి కంపౌండ్ వాళ్ళు వదిలేసి వెళ్ళారు మేడం. ఇదివరకు మళ్ళీ ఈ రోజు అయితే ఆదివారం మాకు చెప్పలేడు. మేము అందరం గుడిచేసుకున్నాం. రూమ్ గులగొట్టినాక గుడిచేసుకుని వండుకున్నాము. గుడిచెల సామాను ఉంటుంది, అంత ఉంటుంది. గుడిచెలకే మమ్మల్ని బయటకు నెట్టేసి కనీసం మాకు వాటర్ ఉంచుకునేది కూడా లీగ ట్యాంక్ కూడా మొత్తం దొబ్బేసారు. మొత్తం ఇగో చూడండి మేడం, ఇది రవీనారెడ్డి కాలనీ పోషం బస్ అంటారు. ఇది ఇంత అన్యాయం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి పని అయి ఉంటుంది. మేము ఓట్లేసి గెలిపించింది ఆయన, ఇందుకే గెలిపించాము మేడం. మేము ఇందుకోసమే నాకు గెలిపించింది. మా ఇండ్లు కూలగొట్టాలని మేము ఇంత కష్టం చేసుకుంటాము. ఇంత అడక తినే బతికేటోళ్ళం మేము ఇంత అడక తిని బతికేటోళ్ళం ఇంత అన్యాయంగా చేయాలని ఆయనకు ఎట్లా వస్తాం మేడం చెప్పండి మీరు. ఆయనకు మాకు న్యాయం చేయాలి, గంగెట్లకు న్యాయం చేయాలి. మేము పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళం కాదు, పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళం కాదు మేడం. మేము మామూలు వాళ్ళం, అడక తింటాం, చిప్పబట్టి అడక తింటాం. పొద్దుగాలు వేస్తే అయ్యా అమ్మ నడుతాడు. ఆయన కూడా పొద్దుగాలు వేస్తే ఆవుకు మొక్కుతాడు. అసుంటోళ్ళు ఆవులు కట్టేసుకోకుండా చేయకుండా మా ఇండ్లు కూలగొట్టి మా ఎడ్లు రోడ్ల మీద ఉన్నాయి. ఉన్న టంబాలతో సహా టంబాలు కూడా తీసి వాడేసి మాకు ఇప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు. మేము ఏడ వండుకోవాలో కూడా తెలియదు. వర్షం వస్తే మాకు ఇదివరకు ఏది అర్థం కూడా అయితే లేదు. ఏడుండాలో కూడా తెలియదు. ఏడుంటాం మేడం. బుడ్డ పిల్లలు ఉన్న టంబాలన్నీ పడేసారు మేడం. ఇప్పుడు ఏడ కరెంట్ కూడా గట్లేదు మాకు. ఇప్పుడు ఉన్న హౌస్ మీకు ఇది వరకు అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా కరెంట్ కూడా లేదు కదమ్మా. అయితే మీకు కరెంట్ కి ఇప్పటివరకు పర్మిషన్ ఉండేనా? కరెంట్ ఎట్లా? మాకు కరెంట్ మేము 10 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని ఉన్నాం. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఇప్పుడు ఈ మధ్య మేము రూములు కట్టుకొని ఉన్నాం మేడం. మేము ముందు ఇండ్లు కట్టుకోవాలి. మాకు పైసలు లేక మేము జాగాలు కొనుక్కొని అట్లే పెట్టుకున్నాము. మేము కనీసము ఇల్లు కట్టుకోవడానికి పైసలు లేక రూపాయి అడుకొని జాగ్రత్త కొనుక్కున్నాం. ఇదివరకు కట్టుకోలేక గుడిసెలు వేసుకొని ఉండి ఇప్పుడు కట్టుకున్నాము. ఏనాడన్నా ఆయన మా బస్తీకి వచ్చి మీకు ఇల్లు ఉన్నాయా లేవా, మీ గవర్నమెంట్ ఇవ్వాలా, ఏం ఇవ్వాలని మమ్మల్ని అడిగిండా? ఏనాడన్నా అడగలేరు కదా. మేము మా కష్ట జీవితంతో కొనుక్కున్నాం. ఆయనకు ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు, అంతస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు. పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు ఎందుకు కూర్చోలేరు అంటే వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు కూర్చోలేరు? పేదవాళ్ళ కడుపు మీద ఎందుకు కొడుతుండు? పేదవాళ్ళు ఎందుకు చేస్తుండ ఆయన? పేదవాళ్ళ కడుపు మీద పడితే ఆయన ఏం బాగుపడతాడు? ఇప్పుడు ఆయన పిల్లలు పెళ్ళ ముందు వాళ్ళు రోడ్ మీద పడతారా? రోడ్ మీద వండుకుంటారా? వండుకోరు కదా. నా పిల్లలు నేను ఇప్పుడు ఈ రోజు ఎంత బాధ బిగిస్తున్నాము, ఎంత నరకం చూస్తున్నాము, ఎంత బాధపడుతున్నాము. ఆ ఇల్లుతో సహా ఏముంచలేరు. ఇప్పుడు బట్టలతో సహా రగ్గులతో సహా మొత్తం. మీకు ఇల్లులు రిజిస్టర్ అయి ఉన్నాయి అమ్మ? ఇల్లు అసలు ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? 10 సంవత్సరాలు ఉంటాం మేడం. రిజిస్టర్ అయి ఉన్నాయా? అయినాయి.
10 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళ లీడర్లకు బస్తీలకు అందరికి గంగెడ్లాలు ఇక్కడ ఉంటారని అందరికీ తెలుసు మేడం. మీకు గంగెడ్లాల గల్లీ ఇక్కడ అందరికి ఉంటుందని అందరికీ తెలుసు. అయినా మళ్ళీ కావాలని అన్యాయంగా చేసింది నాడు. మరి ఆ మధ్యలో ఎందుకు కూలగొట్టలేరు? మధ్యలో కూడా మాకన్నా ముందు అయితే రాలేరుగా మేడం. అందరు మాతో పాటు వచ్చారు కదా, మరి వాళ్ళే కూడా కూర్చోలే కదా. ఉన్నానికో న్యాయం, లేనోనికో న్యాయం. గరీబ్ పొట్ట మీద కొడితే వాడు ఏం బాగుపడతాడు? కనీసం హైడ్రా వచ్చినప్పుడు సామాన్లు తీయాలి. కనీసం మంచినీళ్ళు లేకుండా వేస్తాడు. ఇప్పుడు మేము ఏడ వండుకోవాలి? రోడ్డు మీద కదా, రోడ్డు మీద బతకాలి మాది. ఇప్పుడు మేము రోడ్డు మీద వండుతాము, ఆయన కూడా రోడ్డు మీద వండుతాడా? రాజకీయ నాయకులు తిరుగుతాడు. ఇందుకే గెలిపించిన మేము ఓట్లేసి ఆయనని. ఎందుకోసం గెలిపించినాం ఓట్లేసి? ఆయన మంచి పని చేస్తాడు, ఇంకా బీదల కడుపు మీద కొట్టాడని, బీదల కోసం పని చేస్తాడనే కదా మేము ఈ రోజు ఇంతగానో పని చేస్తున్నాము. ఇంతగానో ఆయన కోటేసి గెలిపించినాము. ఏదో న్యాయం చేస్తాడు, ప్రజల కోసం ఇంత న్యాయం చేస్తాడు, ఇంత పోరాడతాడు అని మేము ఈనాడు ఆయన గెలిపించినందుకు మాకు తగిన శిక్ష విధించండి. ఇప్పుడు తగిన శిక్ష విధించండి. ఇంతమంది ఇండ్లు కూలగొట్టాయని ఏం బాగుపడతాడు? ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందమ్మా ఈ కూల్చివేతలు? అసలు ఉదయం అంటే ఎంతసేపు అయింది? పొద్దున మేడం 7 గంటలకు వచ్చిరంట. 7 గంటలకు వచ్చి నేను చూడలే మేడం. పిల్లలు ఉంటారు కదా మేడం, టిఫిన్ చేయాలి, ఏం చేయాలి. మాకు గ్యాస్ కూడా లేదు మీద ఇదివరకు. మాకు గ్యాస్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీద వండుకుంటాం. ఏమి ఇచ్చిండు మాకు? ఏమని ఇచ్చిండా? తిరిగే పైసలు ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? కనీసం కారెట్ కూడా లేవు. కారెట్కు అప్లికేషన్ పెడతా కూడా కారెట్ కూడా రానియలేరు. ఇందాక హైడ్రా కూల్చేతల కోసం అని మరి హైడ్రా అధికారులు వచ్చారు కదా, వచ్చిన సమయంలో మీరు ఉన్నారు అప్పుడు అడగలేదా మరి? అడిగాను. అడిగి కాళ్ళు ఎలా పడ్డా, అందరు కాళ్ళు మొక్కిన కాళ్ళ మీద కూడా పడ్డా. నా పిల్లలతో సగా, నాకు చిన్న పిల్లలు, నా పిల్లలు కనీసం గోడగోలో ఇదివరకు రూమ్ గోల కొట్టిరు. ఇప్పుడు ఆ రోజు ఎస్ఐ వచ్చింది మేడం. ఎస్ఐ వస్తే కానిస్టేబుల్ ఎస్ఐ కూడా అందరు వచ్చి నా పిల్లలు నన్ను వచ్చి వాళ్ళు కనకరించి రూమ్ అక్కడ గులగొట్టి సరేమో గుడిసేసుకొని గోడ కూడా బాత్రూమ్ కూడా ఉంచి నుండి నాకు రూమ్ ఉంచకుండా, బాత్రూమ్ ఉంచకుండా, గోడ కూడా ఉంచకుండా నిన్న పిల్లలకు టిఫిన్ తినబడుతున్నా ఎవరికి తెలియకుండా. నా భర్త కూడా ఇంట్లో లేడు. నా భర్త ఇంట్లో నన్ను కాపాడుతుండేనేమో. నా భర్త ఇంట్లో లేని టైంలో వచ్చి నన్ను ఎక్కడ కూడా వేసేసి నా సామాన్ చూడు ఎట్లా అయింది అంత పడేసి ఇప్పుడు పిల్లలు కోటంలో పెట్టి రండి మేడం. సో ఇక్కడ చూస్తే అయితే మనము కనీసం ఇక్కడ వీళ్ళకి నీళ్ళు నింపుకునే సంపును కూడా ఊలగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనిపైన మాత్రం ఇక్కడ వీళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఉదయం సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో అవ్వచ్చు, లేదంటే ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా అందరు ఇంట్లో ఉన్న సమయానికి కూడా వచ్చి అయితే హైడ్రా అయితే కూల్చివేతలు జరగడంపై అయితే ఇటు బస్తివాసులు అయితే మండిపడుతున్నారు. అయితే గతంలో కూడా ఒక రూమ్ కూలగొట్టడంతో అయితే వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఒక గుడిసె వేసుకున్నారు. అయితే గుడిసె వేసుకున్న తర్వాత కూడా పరిస్థితి అయితే కనిపించలేదు. ప్రజెంట్ మనం అయితే గుడిసె లోపల చూస్తే కూడా మనకు సిచ్యువేషన్ కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు సో ఇక్కడ వీళ్ళు కొన్ని సామాన్లు కూడా అంతా కట్టి పెట్టుకున్నారు. అయితే ఇది గుడిసెను కూలగొట్టే సమయంలో మాత్రము వీళ్ళు ఆపడంతో మాత్రం ఈ గుడిసెను అయితే కూలగొట్టలేనట్టు కూడా తెలుస్తుంది. అయితే మళ్ళీ కూడా హైడ్రా వాళ్ళైతే వచ్చి కూలగొడతారనే భయంతో అయితే ఇక్కడ స్థానికులు అయితే ఉంటున్నారు. ఒకసారి వీళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి చూస్తే అయితే మనకి ఇది కనిపిస్తుందని చెప్పాలి. అయితే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ చుట్టుప్రక్కన అంతా మనకు చూస్తే కూడా చిన్న చిన్న పిల్లలతో మాత్రం వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అయితే ఉంటున్నారు. సో ఇక్కడ పరిస్థితి చూస్తే అయితే మనం ఇదని చెప్పాలి. ఉన్నాము, పొద్దుగాల ఉన్నాము. నిలబడితే కూడా మొత్తం సామాన్లని బయట పెట్టేసి మొత్తం కాలు మొక్కినాము, దాన్ని మొక్కినాము. ఇది ఎంత కాలు మొక్కినా ఇడ్చబెట్టలేరు. అన్ని బాత్రూములు అన్నీ మేము ఉండబట్టి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. నల్ల బిల్లులు కూడా కట్టినాం, కరెంటు బిల్లులు కూడా కడుతున్నాము. మీ దగ్గర కట్టిన బిల్లులు రిసిప్ట్లు ఉన్నాయా మరి? కరెంటు బిల్లులు ఉన్నాయి, కరెంటు బిల్లులు మీటర్లు వచ్చినాయి. మీటర్లు కూడా తీసి పడేసారు మేడం. మొత్తము ఉండబట్టి కూడా మేము మొత్తం గంగిరెద్దులో మేము అక్కడక్కడ అడుక్కొని వస్తాము. ఆవులను కూడా తీసి పడేసారు, అన్ని ఇప్పేసి ఎక్కడెక్కడ పోయినాయో మొత్తం ఆవులన్నీ మొత్తం ఇప్పేసారు. ఆ గుడిసెలు ఉన్నాయి తీసేసారు. ఇంట్లో ఉన్నాయి మేము ఉండేది. ఆ నీళ్ళు కూడా, ఆ సంపులు ఉన్న నీళ్ళు కూడా, డబ్బాలు ఉన్నాయి, మొత్తం డబ్బా కూడా కింద పడేసారు. మొత్తం నీళ్ళు తాగేందుకు ఉండని అంటే అలా ఆధారం తానం చేసేందుకని కూడా లేవు అని అంటే కూడా ఇడవలేరు. అసలు కొంచెం న్యాయం చేయండి అమ్మా మాకు. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనం అయితే మాట్లాడిద్దాము. అయితే కొంతమంది పిల్లల పరిస్థితి ఏందమ్మా? నువ్వు ఉన్నావమ్మా మార్నింగ్ హైడ్రా వచ్చినప్పుడు? మార్నింగ్ ఉన్నా. మేమందరం కాళ్ళ మీద చిన్న పిల్లలతో ఇగో మా చెల్లెని కూడా వేసుకొని కాళ్ళ మీద ఉంటే కూడా వాళ్ళు ఇంత కూడా జాలి కూడా చూపించకుండా మొత్తం గులగొట్టి రక్క. మా ఇల్లు మా అక్కోళ్ళ ఇంట్లో, మా తాత ఇంట్లో అసలు పడుకొని లేవడానికి కూడా స్థితి లేదక్క. అయినా కానీ కొంచెం ఆపండి అనేసి అంట కరెంటు బిల్లులతో మొత్తం అవి స్తంభాలతో మొత్తం కూలగొట్టేసిరాక. కూలగొట్టిన తర్వాత అయినా మా నాన్న కూడా పోయి కాళ్ళ మీద పడ్డాడక్క. కాళ్ళ మీద పడ్డా కానీ పోలీస్ సార్ ఉన్నాడు. ఆ సార్ని కూడా
తీసుకుపోయి చూపించినాం అక్క. చూపించిన తర్వాత కూడా ఆ సార్ కూడా ఏమంటుండంటే మాదేం లేదు అది అనేసి అంటే మేము అన్నాం అక్క కొంచెమన్నా ఆపండి సార్, మేము మా తాతనన్న తీసుకొని బయటకు వస్తామంట కూడా ఇంత కూడా జాలి చూపించకుండా అసలు కరెంటు స్తంభాల మొత్తం కూలగొట్టిన తర్వాత కూడా వాటర్ కూడా లేకుండా ఉన్నాయి అక్క. మొత్తం ఆ చిన్న ట్యాంక్ అక్క, చిన్న ట్యాంక్ కూడా కూలగొట్టేసారు అక్క. మా ఇంట్లో సామాన్లు అసలు ఏ సిచ్యువేషన్ అసలు బాగాలేని సిచ్యువేషన్లో మేము ఇక్కడ వచ్చినాం అక్క. మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి తెలుసు అక్క. 10 సంవత్సరాల నుండి ఇక్కడ అంతా ఫస్ట్ అడవి ఉండే అక్క. అడవి ఉన్న తర్వాత ఇక్కడ మొత్తం కొట్టేసి చిన్న మొత్తం అడవి ఉంటే చెట్లు అవన్నీ ఉంటే కొట్టేసి మా నాన్న రూపాయి పోగు చేసుకొని ఇక్కడ జాగ కొన్నాడు అక్క. జాగ కొన్న తర్వాత కూడా ఆ చిన్న జాగను కూడా వదిలిపెట్టకుండా అక్క మళ్ళీ ఇక్కడ జాగ గులగొట్టేసిన తర్వాత అక్కడ కూడా మొత్తం గులగొట్టాలి కదా, అంతా గులగొట్టాలి కదా, అక్కడ గులగొట్టకుండా ఇక్కడ గులగొడితే ఏందక్క అసలు తాగడానికి కూడా నీళ్ళు లేకుండా చూడక్క. ఒకసారి ట్యాంక్ కూడా చూడండి అక్క, మొత్తం ఘోరంగా చేసిరు. ఇక్కడ మాకు వాటర్ రావడం కూడా చాలా కష్టం అక్క. రోజు తెలుసా మేము అక్కడ నుండి మోసుకొని వస్తాము. ఉన్నోళ్ళ పెద్ద ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చిన్న బిందెలతోటి మోసుకొని వస్తాం అక్క. మోసుకొని వచ్చినప్పటికీ అసలు మేము ఎంత ఘోరంగా అడిగినాం అక్క. మా నాన్న అయితే మొత్తం ఎంత ఘోరంగా కాళ్ళ మీద పడ్డాడు తెలుసా. కాళ్ళ నుండి కాళ్ళ మీద పడితే ఇట్లా నూకి మరీ తీసుకొని వచ్చిండు అక్క. అతను తీసుకొని వచ్చి మొత్తం ఘోరంగా వేసేసిండు అక్క. ఇదైతే చెప్పగలుగుతాం అక్క. కానీ ఇంత ఘోరంగా చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా పక్క ఉసురు తాకిపోతారు అక్క. ఇది మాత్రం నిజం. అసలు ఎలక్షన్స్ అప్పుడు అయితే ఓట్లు వేయమని అయితే మా ఇంట్లో సైడ్ వస్తారు అక్క, ఓట్లు వేయండి అంటారు. గెలిపించేటప్పుడు ఏమన్నాడు ఇంద్రమ్మ పథకము అది కార్డ్స్ అవన్నీ చేపిస్తామన్నారు అక్క. చేపిస్తామన్నప్పటికీ చేపియాలిగా. మాకు అవన్నీ చేపియకపోయినా పర్లేదు కానీ ఉన్న ఇండ్లు కూడా నాశనం చేయకుండా ఉంటే చాలక్క. ఇంతే. వీళ్ళు ఏదో ఆవులను నమ్ముకొని జీవనోపాధి చేసుకొని బస్ స్టాండ్లో పొట్టి తీసుకొచ్చుకొని వాళ్ళు ఎప్పటి నుంచో ఉండి ఇల్లు లేక ఈ చెట్ల గుడిసెలు వేసుకొని వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు కొన్న ల్యాండ్ కూడా ఏం కాదు. గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది ఏమి ఇస్తలేదు. మాకు మా వికలాంగులకు కూడా ఇల్లు ఇస్తా అని ఆ వికలాంగులకు ఇల్లు కూడా ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లోనే ఆ ఎద్దులని ఆవులను గోవులను తీసుకుపోయి గోశాల చేసి అడుకొచ్చుకొని ఆ గుడిసెలో ఉండి జీవనోపాధి గడిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న మొత్తం స్తంభాలు, కరెంటు వైరు, మోటార్ వైర్లు అన్నీ తెంపేసిన తర్వాత మళ్ళీ ఈ లేడీస్ మనం బాయ్స్ అంటే ఎక్కడ వెళ్తాము, ఈ లేడీస్ ఎక్కడ స్నానాలు చేస్తారు, ఎక్కడ వెళ్తారు, వాటర్ ఫెసిలిటీ ఏముంది, ఇక్కడ జాలని ఉండాలి కదా. ఇప్పుడు కాదంటే సరే ఇంకోటి ఫర్దర్ ఆగన్నాం ఫర్దర్ నేను ఈ 2 అపార్ట్మెంట్లు కూడా దీంట్లో లాగానే అవి అపార్ట్మెంట్లు కూడా అవే ఏవి ఇలాంటివి అవి. మళ్ళీ ఆ అపార్ట్మెంట్లు అవి కొట్టుకుంటే ముంగ ఫస్ట్ మెట్టుకి సెకండ్ మెట్టుకు రావాలన్నా, సెకండ్ మెట్టుకి ఫస్ట్ మెట్టుకు పోవాలన్నా. ఫస్ట్ అవి కొట్టేసి వచ్చి నువ్వు వీడు కొట్టేది ఉంటుంది. సరే ఫర్దర్ ఇప్పుడు మేము బాయ్స్ కాబట్టి మేము ఎక్కడ వెళ్ళి లాడ్జీలో అక్కడ బస్ స్టాండ్లో ఎన్నో స్నానాలు చేస్తాం, మేము వస్తాము. మీరు లేడీస్ ఎక్కడికి వెళ్ళాలి, పిల్లలు ట్యూషన్కి ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళు ఏడ చదువుకోవాలి, ఇప్పుడు ఏడ పడుకోవాలి. సార్ ఆగమ్మా సార్, మీ గవర్నమెంట్ రూల్స్ మీకు గవర్నమెంట్ కోసం రూల్స్ ఉంటుంది. ఏమనుంటుంది, గవర్నమెంట్ కొన్ని కబ్జా ఉంటే అవి ఇట్లా కాదు చేయాలని ఉంటుంది. అది వాస్తవాన్ని మనం కూడా LLB చేసి చదువుకొని మంచి పొజిషన్లో మనం ఉన్నాం. కాకపోతే కొంచెం తీసేసి ఈ మిగతా దాన్ని ఉంచుకొని శుభ్రం చేసుకొని ఉన్నామని చెప్తే అయిపోతుంది. కానీ ఫోర్స్ కొట్టడం ఏంది, పుసుకున్న పిల్లలు వెళ్తారు, కరెంట్ షాక్ పడి చనిపోవడము, ఎద్దులు వెళ్తాయి అయిపోవడం. పత్తి ఫోన్లు కూలగొట్టావు, నీకేమో న్యాయం వచ్చిందా? ఇండ్లు కూలగొట్టావు, న్యాయం వచ్చిందా? లేని వాళ్ళకు ఏం న్యాయం చేస్తారు మేడం? పేదవాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు కనబడుతుంది. ఉన్నోళ్ళకు ఏమో మంచిగా బిల్డింగ్ కట్టించి ప్రశాంతంగా ఉంటూ బతుకుతారు. మాకు వాళ్ళకి జయం అవుతుందా? వాళ్ళకు న్యాయం ఉండాలి మేడం, కొంచెం న్యాయం. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఆస్తిని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు కదా, మా సెంట్రల్ డిపార్ట్మెంట్ అని. మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అని చెప్పి ఎమ్మెల్యేని పంపించి మాకు ఎన్క్వైరీ చేయించి ఇండ్లు ఇప్పామని నేర్చుకొని బతుకులే. పేదవాళ్ళని ఎలాగ బతికించాలో అలాగ పోషించుకోవాలో వాళ్ళకి నేర్చుకోవాలి న్యాయం. రేవంత్ రెడ్డి కావాలని చేస్తుండే. ఇది మాత్రం గంగెద్దులోనే మరి దారుణంగా చేయదు. మేము రూపాయి అడక తిని బతుకుతాం. మా అడక తినే వాళ్ళ ఒక్కరికే ఊలగొట్టిండు రేవంత్ రెడ్డి. ఈ ఐడ్ర వాళ్ళ పెట్టి మేము గంగెట్లోళ్ళం, ఆవులోళ్ళం అంటే మేము గంగెట్లోళ్ళం. ఏదో 10 రూపాయలు వెనకకేసుకొని రూపాయి అడకేసుకొని గుడికాడ కూర్చొని నైట్ పాములనక తెల్లనక అడకేసుకొని కూడబెట్టుకొని నైట్ పూట వచ్చి కూల కొడుతున్నావు. నీకు అన్యాయమయ్యా, మాకు ముందుగా చెప్పాలి కదా. ఒక్క మాట నన్ను మరి ఇట్లా కూల కొడతాం హైడ్రా వస్తుందని చెప్తే మాకు పర్మిషన్ ఇస్తే మేము ఎక్కడన్నా సామాన్ గిట్ట పక్కకు పెట్టుకుంటాం కదా.
సో ఇక్కడ అయితే మనకు గాజుల రామారంలో అయితే పరిస్థితి ఇదనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూస్తే కూడా వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అయితే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసము హైడ్రా వస్తుందని చెప్తున్న వారికి కూడా వాళ్ళు అలర్ట్ అయ్యి మేము వేరే ప్రదేశాల కన్నా వెళ్ళే వాళ్ళమేమో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా చూసినట్టయితే కూడా మనము వీళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇల్లులు రిజిస్టర్ అయినాయి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీకి కూడా ఇక్కడ పర్మిషన్ ఉంది. అయితే ఈరోజు ఉదయం ఎలక్ట్రిసిటీ పోల్స్ కూలవేయడంతో మాత్రం ఇప్పటివరకు కూడా వీళ్ళు కరెంటు లేకుండా మాత్రం గుడిసెలలో అయితే వీళ్ళు నివాసిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. తెలంగాణ ఉద్యమ